AudioJungle. ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని, బాగాలేదని బాగున్నది. వాట్ ఇస్ దిస్? ఈ కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోండి, స్ఫూర్తిగా నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుపుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే ఆ దగ్గరికి వెళ్ళి కూర్చి చెంచా కొట్టుకోండి. కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years దాటి వచ్చేసాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళు సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సినిమాని చక్కటి విజయాన్ని ఇచ్చారు. డే బై డే బెటర్ అవుతుంది. నేనేం తీసుకెళ్ళి హిమాలయాలో కూర్చోబెట్టని అబద్ధం చెప్పాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిలిం. బెటర్గా అవుతుంది. కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది. ఈ సినిమానే గెలుస్తుంది. అద్భుతంగా ఉంది అంటున్నారు. కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు, నిజంగా ద డే 1 నుంచి చివరి వరకు అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే అంత సంతోషం వచ్చింది నాకు. అంత సంతోషం వచ్చింది నాకు. సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది, అన్నీ ఏం జరిగింది. అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే తను నాకు ఫోన్ చేస్తాను, నేను తనకు ఫోన్ చేస్తాను. తను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా కలిసేది కలుస్తాం, మాట్లాడేది మాట్లాడతాం. నాకు తోచింది మంచి చెప్తాను, బాబుకి తెలిసింది నాకు కొన్ని చెప్తాను. నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ 100% మనసు పెట్టి చేశారు బాబు. నిజంగా నేను చెప్పాలంటే ఒక ముక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్. 100% బాబు నిజంగా. దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారో మీరు ఇచ్చుకోండి. కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకి ఇస్తాను. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన. ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోబెట్టి అమ్మా అని అన్నారే. వారికి నిజంగా మీరు బాగుండాలి బాబు. మీ అభిమానులు మీరు ఎంతో ప్రేమతో ఉన్నారు. అదేవిధంగా మా సినిమా గురించి, మా గురించి, మా హీరో గారి గురించి, అంటే మీ అన్నయ్య ఆయన కాదు అయినా కూడా ఈ సినిమా హీరో. సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే, అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి, బాబు వారి అభిమానులకి, 2 రాష్ట్రాల ప్రజలకి, నా అభిమానులకి, మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా పెద్ద మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు, ఎన్ని సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తాం, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకున్నాం. సో మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ యాంకర్గా సినిమా రిలీజ్ బిఫోర్ చిన్న ప్రేక్షకులు వస్తారా, సినిమాకి కొంచెం తగ్గుతుంది, థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటే ఒక చిన్న భయం వేసింది. ఏంటి ఇలాంటి మూమెంట్ మనకి సమ్మర్ అని. బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు. మంచి సినిమా అందజేస్తే, నేను బింబిసారప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరించడానికి, మా ఇండస్ట్రీని ఆదరించడానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు అందరూ ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. నమస్కారం చేస్తాను అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా గురించి మాట్లాడతాను, బట్ బాగా హ్యాపీగా రేపే చెప్పచ్చు కాదు, నాకు చెప్పిన విషయం. బట్ ట్యూస్డే ఆర్ వెన్స్డే వి ఆల్ విల్ బి బ్రేక్ ఈవెన్. ఇంత మంచి సినిమా క్వాలిటీ కాదు ఆ సినిమా. ఇప్పుడు అనుకోవచ్చు
దాని ఫస్ట్ చెప్పారండి సార్ ఈ కమర్షియల్ సినిమా కమర్షియల్ ఫిలిం అని చెప్పాడు. అండ్ హీ హాజ్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. చాలా మంచి డైరెక్టర్. డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిలింలో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బి అ వెరీ రొటీన్. ఈ ఫిలింలో లాస్ట్ 20 minutes హైలైట్ అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి? ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దాంట్లో పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది. సో అంత బాగా చేసిన మా ప్రదీప్కి, ఇంత మంచి కథ నాకు అందజేసిన ప్రదీప్కి చాలా థ్యాంక్స్ అలాట్ ప్రదీప్. ఇబ్బంది పెట్టలేదు పాపం, నన్ను ఇబ్బంది తక్కువ పెట్టాడండి. పృథ్వీ గారినే కూర్చో. ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అంటే ఐ వాంట్ గివ్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్. అంటే సినిమా అన్నది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్గా ఈరోజు ఓటీటీ వచ్చినాయి, చూస్తున్నాం, ఫైన్. సినిమా వర్షన్స్ తీసుకొస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, ఏదో కావాలి. ఇట్లాంటి ఒక యాక్టివ్ పెట్టుకొని మనం చూపిస్తున్నప్పుడు జనాలకి ఇంకొంచెం ఇవ్వాలి, ఇంకా ఏమైనా ఇవ్వాలి అనే తపనతో ఉన్నప్పుడు శ్రీకాంత్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, రియల్లీ ప్రౌడ్ దట్ such kind of ending or such kind of climax has not come to us. చెప్పినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత రఘురామ్ మా లిరిసిస్ట్ నిజంగా అండి ఒక ఎమోషనల్ సాంగ్ అంటే ఈ ఫిల్మ్కి ఎమోషనల్ సాంగ్స్ అనే ఆయుపట్టు. వీ హ్యావ్ అ కమర్షియల్ సాంగ్ ఫైన్, ఎమోషనల్ సాంగ్ అనేది ఆయుపట్టు. నిజంగా నేను అనుకుంటా ఇంత బాగా తను రాశాడంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ అమ్మగారి గురించి చెప్పినప్పుడు నాకే అనిపించింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఎంత బాగా రాస్తున్నాడు. ఇట్స్ అన్ ఇన్నర్, మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో అది ఇన్నర్ ఫీలింగ్ని అంత బాగా పోర్ట్రే చేసినందుకు థ్యాంక్స్ మాస్టర్ గురించి ఏం చెప్పాలి. మా బ్యానర్ ప్రతి సినిమాలో అని ఉంటాడు. నాకు ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అనగానే ఫస్ట్ మాట థ్యాంక్స్ మాస్టర్. అంటే హీ అండర్స్టాండ్స్ మీ వెరీ వెల్, మనం చాలా బాగా అర్థం చేసుకుంటాడు ఆయన. సో ఫైట్ సీక్వెన్సెస్ మా అబ్బాయి చెప్పాడు, మన ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ యువర్ ఫిల్మ్ అన్నాడు. పర్ఫార్మెన్స్ ఉంటుందండి. నేను ఆయన్ని ఒక్కటే కొనుక్కున్నాను సార్, ఆ నెక్స్ట్ రోల్ మీరు చేసినప్పుడు ఆ సినిమా ఒక్కటే నాకు రెఫరెన్స్ సార్, అలా చేయండి అని ఒకే ఒక మాట చెప్పారు. అండ్ తిరిగి తీశారు. థ్యాంక్స్ ఫర్. మా ప్రొడ్యూసర్స్ గారు, మా మిత్రులు, నా సొంత బ్యానర్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఏ విషయంలో అయినా ఎస్ జరగాలి, ఎవరిని అడగక్కర్లేదు. అంటే అదే పొగరు కాదండి, ఎవరిని అడగక్కర్లేదు అని పొగరు కాదండి, ఒక నమ్మకం. అది ఒక నమ్మకం ఇచ్చి ఇసండి మాకు మంచి పేరు రావాలి ఎప్పుడు తపన పడుతూ, ఇప్పుడు నా వెంటే ఉంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్త చూస్తున్న మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు అండ్ సునీల్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అసలు ఐ థింక్ ఐ ఇమ్మీడియట్లీ వాంటెడ్ టు నెక్స్ట్ ఫిల్మ్ విత్ జాబ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ కానీ వీళ్ళు ఇంత క్వాలిటీ సినిమా ఆయన ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అందరూ అనుకుంటారు విరూపాక్ష సినిమా, కాంతారా సినిమా, తర్వాత మంగళవారం, ఇలాంటి సినిమాలన్నీ చేసే మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా ఏమనుకుంటారంటే ఆయన హారర్ సినిమాల వరకే పరిమితం, ఇలాంటి సినిమాలు అయితే బాగా చేస్తాడు అనుకుంటారు. కానీ మా సినిమాకి ఎమోషనల్ కంటెంట్లో కానీ కమర్షియల్ కంటెంట్లో అంటే ఎన్ని థీమ్స్ అండి. అమ్మకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్లో ఒక థీము, సోహెల్ ఖాన్ గారికి ఒక థీము, మళ్ళీ నా ఇంట్రడక్షన్లో ఒక థీము, శ్రీకాంత్ గారికి ఒక సపరేట్ థీము, మళ్ళీ సెకండ్ హాఫ్లో అన్ని ఫైట్స్ ఒక థీము. ఇంత బాగా చేసిన అజనీష్కి థ్యాంక్స్ అలాట్. అజనీష్, యు ఆర్ వెరీ బిగ్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్, అది నేను మర్చిపోద్దు, అది మీ స్ట్రెంత్. థ్యాంక్స్ అలాట్ అజనీష్. నేను ముందే చాలా అమ్మ చాలా థ్యాంక్స్. మీరు యూఆర్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక ఎమోషనల్ ఫిలిం అండి, అంటే ఒక మదర్ సెంటిమెంట్. ఎవరికి మదర్ సెంటిమెంట్ ఉండదు. నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి నా లైఫ్. ఆల్మోస్ట్ ఐ థింక్ 13-14 years నాకు వచ్చే వరకు మా అమ్మగారికి పుట్టినరోజు గుర్తులేదు, తెలియదు అసలు మా అమ్మకి. అలాంటిది ఒక సందర్భంలో
అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ప్రతి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం, మళ్ళీ ఆవిడ ఎందుకు పాపం ఎప్పుడు అలా ఉన్నారు అని చెప్పి మా పెద్దగారు అడుగుతాం జరిగింది. పెద్దనా అమ్మకి ఇప్పుడు అడిగినా అమ్మ నీ పుట్టినరోజు చెప్పినట్టు ఏముందా నాకు తెలియదు అంటారు. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి పెద్దనా, అమ్మ పుట్టినరోజు చెప్పి తెలుసుకోరా కొంచెం వాళ్ళ అమ్మకు వెళ్ళి ఎవరైనా యూనో అమ్మ కంటే పెద్దవాళ్ళు ఉంటారు అప్పుడు అడగండి అంటే సంక్రాంతి రోజు పుట్టారు అని చెప్పారు. మళ్ళీ పెద్దన పంచాంగాలన్నీ తీసి జనవరి 15 మా అమ్మ పుట్టినరోజు అని నాకు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా అమ్మ పుట్టినరోజు ఏ రోజు నేను సెలబ్రేట్ చేయకుండా లేను. నా కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది, నాకు ఎమోషనల్. తల్లిదండ్రులు లేనిదే మనం లేవు. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం మనం రుణపడిపో ఉండాలి. వాళ్ళకి ఏ పని ఎక్కువ చేసేమో అని అనుకోకూడదు, అది మన బాధ్యతగా తీసుకోవాలి. సో ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్ అయిన మనిషి మా అమ్మ. ఆవిడ ఉంటేనే ఈ సినిమా జరుగుతున్నాను. ఆ దేవుడు చల్లగా చూసుకున్నాడు, ఆవిడ ఒప్పించాడు ఈ కథ ద్వారా. మళ్ళీ మనందరూ ముందుకు వచ్చారు. అండ్ వర్డ్స్ లేవమ్మా. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అలాట్. నేను చాలా మీకు ఐమ్ వెరీ హ్యాపీ. అంటే హ్యాపీనెస్లోనే నేను ఎప్పుడు ఇంత మాట్లాడతాను, తక్కువ మాట్లాడుతుంటాను జనరల్గా.